అన్న జోనన్న గారు మరి నాకు 1995 సంవత్సరం నుంచి బాగా తెలుసు అన్నమాట. ఎందుకంటే ప్రతి సేవకుల కొడుకులో మరి అన్న మార్టిన్ గారిని కారు మీద తీసుకొస్తున్నప్పుడల్లా అది ఎంత రాత్రి అయినా సరే మరి ఆయన వచ్చేదాకా మేము ఉండేవాళ్ళం. అన్న కారు రాగానే మరి మార్టిన్ గారి రూమ్లో తీసుకుని వెళ్ళి ఆయనకి బట్టలు మార్చడం కానీ పడుకునేదాకా ఆయనకి పరిచయం చేసేవాడిని అనమాట. ఎందుకంటే చాలా సంవత్సరాలు అనమాట. కానీ జోనన్నతో చాలా ఎక్కువ పరిచయం అనమాట. ఎంతలాగంటే అసలు మేము ఎప్పుడు కలిసినా సరే నవ్వుతూనే ఉండేవాళ్ళం. అసలు నేను కనపడితే చాలు ఎలాగేసేవారంటే ఆయన చాలా నవ్వించేవారు అన్నమాట. ఎందుకో కానీ నన్ను చూస్తే చాలా నవ్వేవారు అన్నమాట. నేను కూడా నన్ను అందరూ అనేవారు, రే నీకు భయం లేదేట్రా, మేము అందరం అసలు ఆయన అంటే ఎంత భయపడతాం తెలుసా, నువ్వేంట్రా అలాగుంటావంటే నేను అనేవాడిని, ఏమో అన్న కూడా నాతో అలాగే ఉంటారు, నేను కూడా అలాగే ఉంటాను అనేవాడిని అనమాట. ఎప్పుడు కూడా తర్వాత మరి ఇక్కడికి పద్మాసులోనికి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం. చాలా మటుకు ఇదేమి ఉండేది కాదు, వెహికల్ షెడ్డే ఉండేది. అప్పుడు అడిగేవాడిని, అన్న ఎలా ఉంటున్నారన్నా అంటే, ఇదేంట్రా ఇదేమైనా కొత్త, ఇంతకంటే ఎక్కువ అనుభవించిన సేవలో కష్టాలు, ఇదేమి ఇప్పుడు కష్టాలు ఏమీ కాదు, కష్టాలు అనేవి మొదటి నుంచి మాకు అలవాటే, ఇదేం పెద్ద కాదు అనేవారు. తర్వాత ఈ మందిరం పని ప్రారంభించినప్పుడు కూడా చాలాసార్లు వచ్చేవాళ్ళం అనమాట. కానీ నిజంగా అన్న మీరు నిజంగా చెప్తే నమ్మరు కానీ చాలా కష్టపడేవారు. మేము చాలా బాధపడేవారు. అన్న ఈ వయసులో మీరు ఇంత కష్టం ఏంటన్నా అంటే, అదేంట్రా మనం ఎవరి కోసం చేస్తున్నాం, మనుషుల కోసం కాదు కదా, దేవుడి కోసం కదా, మనం ఏది చేసినా దేవుడి కోసమే. ఎందుకంటే మరి పోయిన ఏప్రిల్ మే నెలలోనే అన్నకి చాలా సీరియస్ అయిందనమాట. అప్పుడు డాక్టర్స్ చెప్పారు, 6 నెలల వరకు మీరు వాకింగ్ చెప్పకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, అసలు మీరు ప్రయాణాలు కూడా చేయకూడదు అని చెప్పారనమాట. అప్పుడు నేను వచ్చాను చూడడానికి. నేను చూడడానికి వస్తే అప్పుడు కూడా అంటే అప్పుడు డేవిడ్ అన్న గారు కూడా ఉండేవారు. ఆయన కూడా అంటే జోసఫ్ అన్న గారు తమ్ముడు గారు డేవిడ్ అన్న ఇక్కడే ఉండేవారు అనమాట. ఆయన కూడా బాగా పరిచయం అనమాట. మా దగ్గరికి వచ్చేవారు నర్సీపట్నం. అన్న కూడా చాలాసార్లు మా దగ్గరికి వచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారనమాట. అప్పుడు కూడా ఏరా ఇప్పుడు వచ్చేవా చూడడానికి, ఇంకా నేను బ్రతుకున్నానా చచ్చిపోయినానా అన్నారు. అదేంటన్నా మీరు అంత మాట అంటారు, లేదన్నా నాకు తెలిసింది రావడానికి కొంచెం టైం పట్టిందంటే, లేదురా ఇప్పుడు నేను నన్ను బాగోపోతే చూడడానికి వస్తావా, అలా కాదన్నా మరి మీరు ఎప్పుడు కూడా ఒరే నువ్వు రాని కూడా చెప్పలేదు అంటే, నేను పిలిస్తే వస్తావా, నేను పిలిస్తే నాకు చూడడానికి వస్తావరా అంటే, లేదన్నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, ఈసారి నేను వస్తాను, తప్పక వస్తాను అనేవాడు. ఎప్పుడైనా ఏదైనా మీటింగ్లో కలిస్తే ఎరా చనిపోవాలి, నాకు 6 నెలలు రెస్ట్ అట, నేను ఏమీ మాట్లాడకూడదట, దేవుడి గురించి ఏమీ చెప్పకూడదట, మీటింగ్స్లో కూడా నిలబడకూడదట, ఎలాగుండగలను నేను 1 గంటకి ఎప్పుడో వచ్చానన్నమాట. 2:30 గంటలు అలా మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడుతుంటే అక్కొచ్చి అన్నారు, ఎక్కువ మాట్లాడకూడదు కదండి, ఇప్పటికే మీరు చాలా గంటల సేపు మాట్లాడుతున్నారంటే, చూసావా
నన్ను మాట్లాడకుండా కూడా ఆపుతున్నారా చాలామంది. ఎందుకంటే ఇప్పుడు నేను నాకున్న పరిస్థితి అలాంటిది. సర్లే భోంచేసి వెళ్ళు అంటే, లేదన్నా భోంచేసి వచ్చాను అంటే, భోజనం చేసి వచ్చావా అంటే మేము పెట్టలేమన్నా? ఎంతలాగనివారంటే మేము పెట్టలేమని చేసి వచ్చావరా? లేదన్నా, నేను చేయడమే 11:30కి చేసి వచ్చాను కదా, ఇంక అందుకే భోజనం లేదు లేదు భోజనం చేసి తప్పకుండా వెళ్ళు అనేవారు అనమాట. నిజంగా ఈ మందిరం పని చేసేటప్పుడు మేము వచ్చేవాళ్ళం, అన్ని స్లాబ్లు వేసినప్పుడు కూడా వచ్చాను. అప్పుడు నిజంగా ఆ మేస్త్రులు చెప్పేవారు, చెప్పండి మీరైనా చెప్పండి ఆయనకి, అసలు ఆయన ఎంత పని చేయొద్దన్న పని చేస్తున్నారండి ఆయన. మేము ఎంత ఖాళీగా వద్దని సార్ పాస్టర్ గారు ఇప్పటికే మీరు ఇలా లేసారు, వద్దు పని చేయొద్దంటే, అసలు ఆయన ఎప్పుడు కూడా ఈ పద్మాసుదేవ్ ఇక్కడికి వచ్చిన మందిరం దగ్గర నుంచి కూడా ఆయన ఏ రోజు కూడా ఖాళీ ఉండేవాడు కాదు ఆయన. నిజంగా ఆయన ప్రభు యొక్క పరిచర్యలోనే ఎంత పని చేసేవారో, ఏ రోజు నిజంగా ఆయన చూసి మేము సిగ్గుపడేవాళ్ళం. ఈ వయసులో ఈయనంత పెద్ద సేవకుడు కొడుకయ్యిండు కూడా ఎంత పని చేస్తున్నాడు. ఇంకా మేమే ఒక్కో రోజు పని చేయకుండా ఖాళీగా కూర్చుంటాం, కానీ నిజంగా ఆయన మాత్రం ఏ రోజు కూడా పరిచర్య లేదా. నేను శనివారం వచ్చినప్పుడు చెప్తున్నారు, ఇక్కడ వాళ్ళందరూ బాగా తెలుసు అన్నమాట. అన్న శుక్రవారం అంతా ఉదయం అంతా హౌస్ విజిటింగ్లు చేశారు ఆయన, ఖాళీ లేదు. మళ్ళీ రాత్రి కూడా ఆల్ నైట్ ప్రేయర్ పెట్టారు 11 గంటల వరకు. మమ్మల్ని అందరినీ 11:30కి గేట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఆదివారం లవ్ ఫీస్ట్ ఉంది కదా, ఈ అన్ని బాధ్యతలు చూసుకోవాలి, శనివారం మీరు కొంచెం త్వరగా రండి, ఈ విషయాలన్నీ మాట్లాడదామని చెప్పారు. కానీ అన్న ఇంత త్వరగా వెళతారని మేము అనుకోలేదన్నా అని. నిజమే, నిజంగా ఏమీ కూడా లేదు ఆయనకి, ఎంతో బాగోలేనప్పుడే ఆయన వెళ్ళలేదు. కానీ ఎప్పుడైనా సరే ఆయన ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు కూడా ఆయన నవ్వుతానే ఉండేవారు. ఎవరొచ్చినా సంతోషంతో మాట్లాడేవారు. ఎప్పుడు కూడా ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే ఎన్ని సమస్యల్లో ఉన్నా సరే ఆ బాధను మర్చిపోయేలా చేసేవారు అన్నమాట. అంత గొప్ప దైవజనుడు. ఎందుకంటే చాలా అన్నమాట. ఎందుకంటే మేము ఎక్కడ కలిసిన అన్నతో, మేము ఎక్కడ పరిచర్యలో ఉన్నా ఎప్పుడు కూడా అన్న ఎన్నో విషయాలు ఆత్మీయంగా కూడా నేర్పించేవారు. ఎలాగ ఉండాలిరా దేవుని సేవ, మేము ఎన్నో కష్టాలు పడ్డాం. ఒకసారి అన్నారు, అన్న మీరు షాలేములో ఉండేటప్పుడు ఎలా ఉండేవారు అన్న. అప్పుడు కూడా ఎందుకంటే మేము ఎన్నోసార్లు షాలేముకి వెళ్ళినప్పుడు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండేవారు కాదు. ఆయన కనిపించేవారే కాదు. మార్కెట్ కనో పరిచర్యకనో లేదా ఏదో పనో అసలు ఎప్పుడు కూడా అలా తిరుగుతూనే ఉండేవారు. నేను అనేవానన్నా, ఏటి ఇక్కడ కూడా మీరు ఇంత పని అంటే ఎవరు చేస్తారా? దేవుడు పని మరి నేను తప్ప ఎవరు చేస్తారు? తప్పదు. అలాగా అక్కడ చేయడమే కాదు, ఇక్కడ కూడా నేను వచ్చి, అన్నా మీరు అలాగ ఉండేవారు ఇలాగ ఉన్నారంటే, ఒరే నిజంగా ఇది దేవుని యొక్క ఏర్పాటు. నిజంగా వాళ్లే కానీ మనల్ని అక్కడి నుంచి బయటికి పంపించకపోయి ఉంటే ఈరోజు మనం ఈ స్థాయిలోకి వద్దుమా? ఇది కూడా దేవుని ఏర్పాటే. దేవుడు ఇది గొప్ప కార్యం చేశాడు రా. అలా బయటికి రావడం కూడా మనం ఎవరినో దేవుడు రుజువు చేశాడు, మనకెవరున్నారో దేవుడు చూపించాడు. నేను బయటకు వచ్చేటప్పుడు నిరాధారంగా బయటకు వచ్చాను, నాకు ఇంకేమీ లేదురా. ఎందుకంటే మేము షాలేంకి వెళ్ళినప్పుడు సేవకులు కుడికి పెట్టినప్పుడు వెళ్ళేవాళ్ళం. జోనన్న ఆ రామనగర్లో నుంచి బండి వేసుకుని స్కూటీ మీద పైకి వచ్చేవారు. అన్నా ప్రైజ్లాడ్ అన్నాను, చెప్తే ప్రైజ్లాడ్ చెప్పారు. ఎరా మీటింగ్కి వచ్చారా? అవునన్నా. నిజంగా ఎన్నోసార్లు రామనగర్లో అద్దీంట్లో ఉన్నప్పుడు వెళ్తే ఎలా ఉన్నారన్నా అంటే, ఏం చేస్తావరా ఈ రోజు ఎలాగైపోయింది తెలుసా, ఇంతమందికి అంటే షాలేములో ఉన్నంతకాలం నన్ను ఎంతమంది అయితే చూసి ఎంత గౌరవంగా మాట్లాడేవాళ్ళు, ఈ రోజు నన్ను చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారా. పోన్లే, అది కూడా నాకు బాధ అనిపించింది. ఒకసారి ఆయన చెప్పారు, ఏం చెప్పారంటే, నేను ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళాను రా, నాకు బాగా తెలిసిన వాళ్ళు, ఇంకా వాళ్ళ పేరు చెప్పను నేను, నన్ను చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు, నాతో మాట్లాడలేదురా. నాకెంత బాధ అనిపించిందో తెలుసా. ఒకప్పుడు షాలేములో ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఎంత సాయం చేశానో, నన్ను చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు అంటే నాకు ఎంత బాధ అనిపించిందంటే, నేను అంత తక్కువగా కనిపించానా, నాకేమీ లేదన్నా. అలా చేశారా. కానీ ఈరోజు బయటికి రావడం వల్ల దేవుడు చూసావా, మనల్ని ఎప్పుడైనా వదిలేశాడు రా దేవుడు? ఏ విషయంలోనూ వదిలేశాడా? అంతకంటే గొప్పగా దేవుడు దీవించాడు. వల్లే వాళ్ళు ఏది చేసినా మనకు మంచి చేశారు. మనం రావడం వల్లే దేవుడు మనల్ని స్థిరపరిచాడు. కాబట్టి ఎప్పుడు భయపడవద్దురా. సేవలో ఎన్నో సమస్యలు ఉంటాయి, నీకేం చెప్పక్కరొద్దు. ఎందుకంటే
నీ జీవితం అంతా నేను చూశాను. ఎందుకంటే డేవిడ్ అన్న గారు 2001లో నన్ను నర్సిపూడి నుంచి నర్సీపట్నం తీసుకొచ్చారన్నమాట. జొన్నలగూరులోనే నాకు ట్రాన్స్ఫర్ చేశారు మార్టిన్ గారు, అన్నగారు చెప్పడం వల్ల. నేను వచ్చినప్పుడు చాలా నిలవడానికి నిలువ చోటు కూడా లేదన్నమాట. ఆ పరిస్థితిలో చిన్న పాకేస్ అని ఒక స్థలం ఇస్తే దాని డెడికేషన్కి మార్టిన్ అన్ననే తీసుకొచ్చారనమాట డేవిడ్ అన్న గారు. తీసుకొచ్చినప్పుడు చూసి మార్టిన్ అన్న చాలా బాధపడ్డారు. జోన్ అన్న కూడా అన్నారు, ఒరే ఎలాగుంటావురా, ఏమీ లేదు, అడ్డు కూడా కట్టుకోవడానికి కూడా చుట్టూ ఏమీ లేదు నీ పాకలో, పిల్లలతో ఎలాగుంటావు, మరి ఏం చేయనన్నా, అద్దె కట్టే స్తోమత కూడా నా దగ్గర లేదు, మరి సరేరా దేవుడు నీతో ఉన్నాడురా, ధైర్యంగా ఉండు, ఏమీ కాదని చాలాసార్లు అనమాట. ఆ పాకలోకి జోన్ అన్న కూడా చాలాసార్లు అనమాట వచ్చి డేవిడ్ అన్న ఇద్దరు కూడా వచ్చి మీటింగ్లు ఎన్నోసార్లు జరిపారనమాట. ఎప్పుడు ఇచ్చినా సరే ధైర్యంగా ఉండరా, ఈరోజు మనం ఎలాగున్నాం కానీ రేపుడు మనల్ని దేవుడు దీవిస్తాడు. మనం ఎన్ని కష్టాల గుండా వెళ్తామో అవన్నీ మనకు బహుమానమే. సరే ఆయన ఒక మాట చెప్పారు, సరే మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనమండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. కాబట్టి మనం చేసే పని మనుషులకు కొరకు కాదు. ఒకవేళ మనం మనుషుల కొరకే కానీ చేస్తుంటే మనం దేవుడి దగ్గర పొందాం. నిజంగా దేవుడి కోసం చేసామా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి నేను ఎవరి కోసము నేను ఈ శ్రమ పడతలేదురా, నేను దేవుడి కోసం, దేవుడి మందిరం కోసం. అంత పెద్ద అయినా, ఎందుకంటే ఒకప్పుడు మేము జోనన్ను చూసింది వేరు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జోనన్ను చూసినప్పుడు ఇంతలా తగ్గించుకుంటారా. చాలాసార్లు అనుకునేవాళ్ళు వాళ్ళు చాలా మార్టిన్ గారి కొడుకంటే ఎలాగుంటారు అసలు ఏంటి అని, కానీ వాళ్ళు అసలు ఎప్పుడు కూడా అలా ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు చూపించేవారు కాదన్న. చాలా ఎంత ప్రేమగా మాట్లాడేవారు, ఎప్పుడు కలిసిన చిన్న పెద్దని కూడా తేడా ఉండేది కాదు, అంత ప్రేమతో మాట్లాడేవారు. సెప్టెంబర్లో మరి డేవిడ్ అన్న గారు సమాధి చేయడానికి మేమందరం వచ్చాం అన్నమాట. సరే వర్షం ఆగింది, ఆయన సమాధి చేసి వెళ్తున్నప్పుడు అన్నా మేము వెళ్తాము అంటే ఆయన అన్నాడు, ఒరే వెళ్తానంటావేట్రా, ఎప్పుడైనా మళ్ళీ ఇక్కడికే రావాలా అన్నాడు. నాకు అర్థం కాలేదు. అన్నా ఏంటన్నారు మీరు, ఒరే వెళ్తానంటావేంట్రా మళ్ళీ ఇక్కడికే రావాలా అన్నాడు. ఆహా అలాగన్నా, అన్నా ఇప్పుడు రాం కదా, తర్వాత ఎప్పుడో వస్తాం కదా అన్నాను. ఓ అర్థమైందిరా నీకు అన్నాడు. అంటే అంత జోకులు వేసేవారు అనమాట, నన్ను చూస్తే చాలు అలాగ మాట్లాడేవారు. అదేంటన్నా మీరు అప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే, ఒరే ఎప్పటికైనా ఇక్కడికి రావాలరా, ఒకరోజు వెనక ముందంతే, మనం దాని కొరకు సిద్ధపడాలి. ఆయన అలాగనివ్వడమాట. ఆయన ఎప్పుడు ఏం మాట మాట్లాడినా చాలా ఆయన మాట్లాడేవారు అనమాట. ఆ మాటకు నిజంగా అర్థం చేసుకుంటే మాకు అర్థమయ్యేది చాలాసార్లు. అన్న అలాగ అనివ్వడం చాలా అనమాట. అదేంటన్నా మీరు అప్పుడే ఆ మాట్లాడటే, ఒరే మనం మరణం కొరకు సిద్ధపడాలి. ఈ లోకంలో ఎప్పుడైనా దీన్ని వదిలిపెడతాం. ఒకసారి మేస్త్రులు అలా చెప్పినప్పుడు మేము కూడా అన్నాం, అన్న మేస్త్రులు కూడా అలా చెప్తున్నారు, పోనీ మీరు అలా కష్టపడుతున్నారంటే ఆయన అన్నాడు, ఒరే ఈ బిల్డింగ్ నా కొరకు నేను కడతలేదు. ఆ మేస్త్రులు అన్నారు, అయ్యగారు ఇంత కష్టపడి కడుతున్నారు, మొన్నే లెగిశారు మీరు, మళ్ళీ మీరు ఇంత కష్టపడుతున్నారు, వద్దండి మీరు ఏ పని చేయకండి అని చెప్తున్నా సరే ఆ మేస్త్రులతో చెప్పారట అన్నగారు, ఇది నా కోసం నేను కడతలేదు, ఇది దేవుడి కోసం కడుతున్నాను అంతే, ఇది దేవుడిది, నేనుంటే ఏంటి పోతే ఏంటి, నా కోసం కాదు. అలాగని మీరెవరు నా గురించి బాధపడక్కరొద్దు, ఎందుకంటే ఏది చేసినా. అప్పుడు మేము కూడా అన్నా, అన్న ఎందుకన్నా అంటే, ఒరే నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావా, ఇది మన కోసం కడుతున్నావా, ఒరే నా కోసం కాదు. నేను అన్నాను, ఇంత ఈ వయసులో మీరు ఇంత పెద్ద పని పెట్టుకున్నారన్నా, చాలా కష్టమైన పని. అంటే ఒరే దేవుడిచ్చాడు ఈ అవకాశం చేస్తున్నాను, ఇది దేవుడి పని, నా పని కాదు. నేనున్నా లేకపోయినా ఆయన పని నిలబడాలంటే ఆయన కోసం అంతలా చేసేవారనమాట. నిజంగా ఆయన ఎంత పని చేసేవారంటే అసలు ఎప్పుడూ ఖాళీగా ఉండేవారు కాదు. ఆయన మా ఇస్తరాక రోజు అన్నదనమాట, చూడు జాకబ్ ఈ వయసులో ఎంత పని కడతారట, ఇన్ని ఫ్లోర్లు అంట, ఇదంతా నేను తుడిసికి రాబోతుకి నా వయసు నేను ఎంతలాగా అయిపోతాను అంటే, అప్పుడు అన్నాను, అన్న మా అక్క కూడా చూడని ఇలా మాట్లాడుతున్నారు అంటే, మీ అక్క పోనీ మీ అక్క తోడపోతే నేనే తుడుతాను లేరా, మీ అక్క తోడకపోతే నేను తుడుస్తానులే,
అది దేవుడి మందిరం కదా, నేను చేస్తానురా. ఎప్పుడూ ఖాళీగా ఉండేవాడు కాదు. నేను ఒకసారి అంటే ఎప్పుడు వస్తూ ఉండేవాడిని, కోళ్ళోటి పెంచేవారు. ఎన్ని కోళ్ళు ఉండేయో. ఆ తర్వాత ఏమన్నారంటే బాగోపోయిన తర్వాత అని అన్నారు, లేదురా ఇంక నేను కోళ్ళన్నీ తీసేసాను, ఎందుకంటే చేయలేకపోతున్నాను చేయలేకపోతున్నాను. పోనీ ఇప్పుడు నాకు ఒప్పుకుంటే నేను చేస్తాను, వెనకలోళ్ళు చేయలేరు కదా, అందుకే ఇంకేం ఉంచకూడదని తీసేసాను రా చాలా. ఎందుకంటే నన్ను కూడా ఒరే నాకు ఇది కావాలంటే ఒక్కోసారి అడిగితే సరేనా తప్పక నేను తెచ్చిస్తాను మీకు అని వచ్చేవాడు అన్నమాట. అంటే అంత దగ్గరగా ఉండేవాళ్ళం అన్నమాట. కానీ అన్న ఎప్పుడూ కూడా దేవుని పరిచర్యలో దేవుని ఇంటిలో ఎప్పుడు పని చేస్తానే ఉండేవారు. ఆ వయసులో కూడా ఎప్పుడు కూడా నేను కూర్చోవడం మేము చూసేవాళ్ళం కాదు. మేము చూసేవాళ్ళం మేస్త్రులు ఏది చెప్తే, నిజంగా ఈ రోజుల్లో మేము ఏదైనా పని చేస్తే మేస్త్రులతోటి ఎంత తలపోటు అంటే, ఒక పని కాదు ఇది అయిపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకొకటి. ఆయన బండి వేసుకుని ఎలా తిరిగేవారు తెలుసా, ఒక్క క్షణం కూడా రెస్ట్ ఉండేవారు కాదు ఆయన. ఏది చెప్పిన ఆయన పరిగెట్టేవాడు, ఏది చెప్పిన ఆయన తెచ్చుకునేవాడు. అన్న ఈ వయసులో ఇంత కష్టమా, ఇంకొకరు ఎవరినైనా చూడంటే మరి రాజీవ్ లేడు కదరా, ఆయన డ్యూటీకి వెళ్ళాడు, ఆయన ఉంటే ఆయన అన్నీ చూసుకుంటాడు, లేనప్పుడు నాకు తప్పదు కదా. అలా ఏది చేసినా ఆయన ఒకటి చెప్పేవాడు, మన కోసం కాదు దేవుడి కోసం. అలాగా ఆ దైవజనుడు చాలా శ్రమపడి ఆయన దేవుని పరిచర్య చేసి వెళ్ళారండి. ఎందుకంటే మాకు శనివారం ఉదయం తెలియగానే చాలా బాధ అనిపించింది అనమాట. అయ్యో ఒక్క సంవత్సరం కూడా అన్న కట్టిన దాంట్లో సుఖం అనేది అనుభవించలేదా. వెంటనే అలా తెలియగానే డెడికేషన్ ఎప్పుడయింది, మార్చి నెలలో కదా డెడికేషన్ అయ్యింది. అరే చాలా బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే ఆయన కష్టాన్ని మేము చూసాం దగ్గరుండి, ఎన్ని కష్టాలు పడ్డారు నిజంగా దానికోసం. అలాంటి ఆయన దేవుడు నిజంగా ఆయన పిలుచుకున్నప్పుడు బాధ అనిపించింది. కానీ ఒకటి మాకేమనిపించిందంటే దేవుడు ఆయన సంపూర్ణుడిగా చేశాడు, తీసుకెళ్ళాడు ఇంకా ఆయన. ఎందుకంటే ఆయనకి ఇష్టలైన వారిని ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన స్థితిలోకి దైవజనుడు వచ్చారు, ఆయన సంపూర్ణతలోనికి క్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి వచ్చారు. కాబట్టి దేవుడు ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లారు. కాబట్టి ఇక మన భారం ఏంటంటే వారి కుటుంబం కోసం, సంఘము కోసం మనం అందరం తప్పక ప్రార్థన చేయవలసిన వారు ఉంటున్నామండి. ఆ రీతిగా దైవజనులు ఎంతో ప్రయాసపడి మన కొరకు ఆ సాక్ష్యాన్ని విడిచి వెళ్ళారు. కాబట్టి అదే సాక్ష్యాన్ని మనం కూడా అనుసరించాలని దేవుడు ఈ యొక్క మాటలు మనకు తెలియజేశారు. మీకు అందరికి వందనాలండి.